హాయ్ అండి. అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. అమ్మ చేతి వంట ఛానల్. అమ్మ చేతి వంట సత్య అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను కదండి. అందులో నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా. ఈ చాలా రోజుల నుండి నేను వీడియోస్ 1 మంత్ అవుతుందండి ఈ ఛానల్ స్టార్ట్ చేసి. వీడియోస్ పెట్టలేకపోయాను. ఫంక్షన్స్ అవి ఉండి నాకు అవ్వలేదండి. కొంచెం నాకు గార్డెన్ కూడా ఉందండి. గార్డెను చూసుకోవటం, మళ్ళీ శ్లోకాలు అవి చదువుకుంటానండి. సౌందర్య లహరి, శివానంద లహరి అన్నీ చదువుకుంటాం. విష్ణు అన్ని శ్లోకాలు చదువుకోవటం వల్ల వీడియోస్ తీయటానికి అవ్వలేదు. ఇప్పుడు ఇగోండి, ఈరోజు నేను మటన్ కర్రీ తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి. నేను కిలోను ఇంకో పావు కేజీ పావు మటన్ తెప్పించానండి. ఆ మటను నేను సండే స్పెషల్గా చేస్తున్నాను చూడండి. ఆ మటన్ కిలో పావుకి ఇగోండి 3 స్పూన్లు పసుపు, 4 స్పూన్లు ఏమో కారం వేసాను. 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. నేను ఇగోండి కొలతలు చూపిస్తున్నాను కదా, అది కిలో పావుకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఈ చెప్పిన కొలతల ప్రకారం తప్పనిసరిగా వేసుకోండి. అవ్వండి, 4 స్పూన్లు కారం వేసాను. 4 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసానండి. నేను కుక్కర్లోనే చేశాను. మటన్ కదా, కుక్కర్లో అయితే కొంచెం ఎర్లీగా ఉడుకుతుంది అనేసి నేను కుక్కర్లోనే చేశాను. బయట చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ముదురుగా ఉంది మటన్ అని చెప్పి నేను కుక్కర్లో చేశానండి. బయట మూకుట్లో డైరెక్ట్గా కూడా వండుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇది కొంచెం ఉడకటానికి టైం పడుతుంది అనేసి నేను ఇగోండి కుక్కర్లో పెట్టాను. 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకున్నాను. 4 పచ్చిమిర్చీలు, ఒక 5 ఇది నీరుల్లిపాయలు తీసుకున్నాను కదండి, ఒక 3 ముక్కల కోసం వేసాను. ఓ 2 ఏమో అల్లమును వెల్లుల్లి, ఓ 2 నీరుల్లి పేస్ట్ చేశానండి. కొంత పేస్టు, కొన్ని ముక్కలు వేసుకున్నాను. అవ్వండి, ఉల్లిపాయ ముక్కలు ఒక 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాక ఆ ముక్కలు వేసుకొని అవి వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి నీరుల్లి కలిపి పేస్ట్ చేశాను కదండి, ఆ పేస్ట్ వేస్తాను. ఆ పేస్ట్ వేసి బాగా వేగాక మళ్ళీ ఇవి వేగడం ఎలా తెలుస్తుందంటే, ఈ ఉల్లిపాయలు కొంత వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తాం కదండి, నీరుల్లి పేస్ట్, అది బాగా వేగాక ఏమొచ్చి ఆయిల్ బయటికి తేలుతుంది కదా, అప్పుడు మటన్ వేసి పసుపు ఉప్పు వేసి సిమ్లో పెట్టాలండి. ఎప్పుడూ హైలో పెట్టకూడదు. ఏదైనా వేగాలి అంటే చక్కగా బాగా వేగాలి, ఎటువంటి స్మెల్ రాకుండా ఉండాలంటే సిమ్లోనే వేయించుకోవాలండి. నేను కుక్కర్ అయినా కూడా సిమ్లో పెట్టి చక్కగా మటన్లో నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకొని అప్పుడు కారం వేసి, ముందే ఉప్పు పసుపు వేసేసాను కదా, వేసాక కారం ఏమో మటన్లో నీరంతా ఇంకిపోయాక కారం వేస్తాను. కారం వేసి అప్పుడు మళ్ళీ కాసేపు వేయిస్తానండి. వేయించి ఆ తర్వాత వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసి కుక్కర్ కదండి, ఒక 4 విజిల్స్, హైలో 4 విజిల్స్ పెట్టి తర్వాత ఒక 2 విజిల్స్ సిమ్లో పెట్టుకుంటే చక్కగా మటన్ ఉడికిపోద్దండి. ఉడికిపోయి చాలా టేస్టీగా బాగుంటుంది. అది కుక్కర్ కనుక ఈజీ అవుతుంది. అదే బయట మూకుట్లో అయితే కొంచెం ఉడకటానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని ఇందులో కుక్కర్లో చేస్తున్నాను. నేను ఈరోజు సండే కదా, సండే 2 ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వాలి. అవతల ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చి మళ్ళీ వంట చేస్తున్నాను. ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి. ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. గత సండే తీశాను ఈ వీడియో. అదే నాకు వీడియోలు ఎడిటింగ్ చేయటం. ఇగోండి, ఈ చికెన్ ఏమో ఇచ్చేసాను కదా, ఫ్రై చేసుకుందుకండి. ఈ చికెన్ ఫ్రై చేసుకుందుకి కొంచెం పెరుగు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కాసేపు పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా వాటికి పట్టేస్తుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. అది చికెన్ అండి. కొందరు మటన్ తినరు, అందుకని చికెన్ కొంత ఫ్రై చేస్తున్నాము. అవండి, అలా ఆ పసుపు సాల్ట్ వేసాను కదా,
ఇది కేజీంపావు మటన్ అండి. ఓ 3 స్పూన్లు పసుపు వేసాను, సాల్ట్ 4 స్పూన్లు వేసానండి. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టాలి, కుక్కర్ మూత పెట్టాలి, కానీ లాక్ చేసేయకూడదు. ఎందుకంటే బాగా వేగాక కారం వేసాక మరి కాసేపు వేగాక వాటర్ వేసి అప్పుడు మనం మూత లాక్ చేసుకోవాలి విజిల్స్ కోసం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక సైడ్కి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్ కొంచెం సిమ్ కంటే కొద్దిగా ఎక్కువ సిమ్ అయితేనే బాగా వేగుతుంది మటన్. ఇగోండి ఇలాగ మటన్లో వాటర్ అంతా దిగింది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కారం వేసి మళ్ళీ కారం వేసాక కాసేపు వేగాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. అది అలా అలా నీరు దిగుతుందండి, చాలా నీరు దిగుతుంది కదా మటన్కి. ఆ నీరు అంతా ఇంకిపోయేటట్టు మనం అందుకు మూత లాక్ చేయకుండా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆ నీరు ఇంకిపోయాకే మనం కారం వేసుకోవాలండి. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసి పద్ధతి మీకు నచ్చితే తప్పనిసరిగా ఇలా చేసుకోండి. చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ పద్ధతిలో వండుకుంటే బాగానే ఉంది అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి. అగోండి సాల్ట్, ఇది ఆయిల్ దిగిపోయింది కదా, అంటే మటన్లో నీరంతా ఇంకిపోయి పైకి ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు కారం వేసాను. కారం వేసాక ఇంకాసేపు వేయిస్తానండి మటను. ఇదిగోండి గరం మసాలా దంచే ముందు వేస్తాను. వాటర్ కుక్కర్ కనుక కొద్దిగా వాటర్ తక్కువగానే వేసుకోవచ్చండి. అదే బయట మనం పాన్లో కానీ చేసుకున్నామంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. కుక్కర్లో వేరంగా ఉడికిపోద్ది కదా. ఉడికిపోయిందండి. ఇగోండి పైన గరం మసాలాను కొత్తిమీర వేస్తున్నాను. వేయించి స్టవ్ కట్టేయచ్చు. ఫంక్షన్కి వెళ్తూ నేను ఇది వండానండి. వంట చేసి ఫంక్షన్కి వెళ్ళాను. పేరంటానికి వెళ్ళి వచ్చాను ఒకసారి, మళ్ళీ ఏమో ఈ వంట చేసి మరి ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలండి. అవ్వండి అలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు డెకరేషన్ కోసం ఒక పచ్చిమిర్చి కూడా వేసాను, కొత్తిమీర వేసానండి. అంతే. అలా ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి.